మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మేము ఇంకో 15 ఏళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని మిస్‌అండర్‌స్టాండింగ్‌లొచ్చినా, డిఫరెన్సెస్ వచ్చినా మేము కలిసే ఉంటాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ధ్యేయము. జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశమే లేదు. 15 సంవత్సరాల వరకు మేము కలిసే ఉంటాం. విడిపోయేది లేదంటుండు టీడీపీతో, చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్. ఏమంటారు సార్ దీనికి? ఒకటండి. ఇప్పుడు 3 రోజులు విడిపోతూ ఉంటారా ఏంటి? హ్మ్. ఇప్పుడు ఎవరైనా 15 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటారు. 10 కాలాల పాటు కలిసి ఉండాలని కోరుకుంటారు. హ్మ్. ఆ డిఫరెన్సెస్ ఎందుకంటే కార్యకర్తలు డిఫరెన్సెస్ వస్తాయి. కొన్ని బయట మా నాయకులతో డిఫరెన్సెస్ వస్తాయి. మేము ఒడిదొడుకులు వస్తాయి తట్టుకుంటాం. తట్టుకొని మేము కాపలా కాసుకొని దరిద్రం మొత్తం ముగ్గురం కలిసే ఉంటాం అని ఆయన ఉదాహరణకు చెప్పుకొచ్చాడు. హ్మ్. ఓకే. దాంట్లో ఎవరు సీఎం, ఎవరు పీఎం, ఎవరు ఏంటంటే తర్వాత విషయాలు. అంటే మధ్యలో ఆయన లోకేష్ రాజకీయ డిప్యూటీ సీఎం ఎవరైనా అన్నారు. అవ్వచ్చండి. ఆ! మేబీ ఎవరైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అన్నీ హ్మ్. అందుకని చెప్పాడు కదా! రాజకీయంగా 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అని చెప్పాడు. హ్మ్. అక్కడ ఆలోచనతో 2029 ఆయన సీఎం అవుతాడనేసి సంకేతాలు ఇచ్చాడు ఇండైరెక్ట్‌గా. 15 సంవత్సరాలు కూటమిలోనే 2029 సీఎం అవుతాడాయన. అంటే ప్రభుత్వం ఉంటది. కూటమిలోనే సీఎం అవుతాడని ఆయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని ఆయన అనుకుంటున్నాడు. అవును. కనుక కూటమి తరపు నుంచి మాట్లాడడంలో ఆయన తప్పు లేదు. హ్మ్. ఆయన కూటమిలో ఏమైనా చిన్న చిన్న లోకలోకలు ఉంటే కూడా మేము సర్దుకుపోతామని చెప్తున్నాడు. హ్మ్. ఆయన రైట్ కదా! పవన్ కళ్యాణ్ గారికి రైట్ ఉంది. 2029 సీఎం ఆయనే. హ్మ్. పవన్ కళ్యాణ్. 2029 బీజేపీ సపోర్ట్‌తో సీఎం ఆయనే. హ్మ్. కూటమి సపోర్ట్‌తో సీఎం ఆయనే. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్‌లో మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తారు ఈసారి. హ్మ్. మొత్తం గూడా మంచిగానే ఉంటదయితే అప్పుడు. మంచిగా ఉండాలని కోరుకుందాం. హ్మ్. ఊహగానే అందరికి ఆశ ఉంటది కదా! అవును సార్. ఆ ఆశలో నేనొకడిని. హ్మ్. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటాను. హ్మ్. తప్పేముంది దాంట్లో? హ్మ్. కోరుకోకూడదా? కోరుకుంటున్నాను నేను. ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. 2020 సారీ 2020 2029. 9. 2029 సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హ్మ్. అంతే. రేవంత్ రెడ్డి సీఎం అవ్వగలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు అవ్వరు? అవుతారు. ఓకే. చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారింకా. యెస్. ఆయన సీఎం. అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఆయన మాటలు బట్టి ఆయనే పెద్ద దిగ్గుగా వ్యవహరిస్తాడు. రైట్ సార్. ధన్యవాదాలు.